ఈరోజు మేము కొత్త గ్రైండర్ కొనుక్కున్నాము, వెట్ గ్రైండర్. ఇది అల్ట్రా పర్ఫెక్ట్. దీని ప్రైస్ వచ్చి 8,200, 7,500కి ఇచ్చారు. ఇది ఎలా ఉందో చూపిస్తాను. ఇది క్యాప్. ఇది కింద వచ్చి ఇలా ఓపెన్ చేయాలి. ఇది లాక్ సిస్టమ్. ఇది ఓపెన్ చేసి ఇలా చేయాలి. స్టోన్స్ వచ్చి కోన్ షేప్లో ఉన్నాయి, 2 స్టోన్స్. ఇది గిన్నె బకెట్ మోడల్ అన్నమాట. అంటే స్ట్రైట్గా ఉండదు, ఈక్వల్గా కింద సన్నగా పైన వెడల్పుగా ఉంటుంది. దానివల్ల 100 గ్రామ్స్ కొంచెం పప్పు నానబెట్టుకొని 100 గ్రామ్స్ అయినా సరే నలిగిపోతుందని చెప్పారు. ఇది ఇక్కడ వచ్చి ఇది మోటార్ అన్నమాట. ఈ స్టోన్స్ పెట్టినప్పుడు ఈ స్పాచులా ఈ మోటార్ సైడ్ ఉండాలన్నమాట. దీనికి లాక్ చేసేటప్పుడు ఇలా కరెక్ట్గా సెట్ అయ్యి చూసుకొని ప్రెస్ చేసి ఇలా లాక్ చేయాలి. నెక్స్ట్ దీనికి ఎక్స్ట్రాగా ఇది ఒక ఐటమ్ ఇచ్చారు, ప్లాస్టిక్ ఐటము. దీన్ని ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకొని పిండి గ్రైండ్ చేసిన తర్వాత స్టోన్స్ని ఇలా పెట్టి దీన్ని మనం పట్టుకోకుండా ఇలా మూవ్ చేయడం వల్ల పిండి ఆటోమేటిక్గా క్లీన్ అవుతుంది అన్నమాట. దీనికి టచ్ అయ్యి మనం ఒక చేతితో పట్టుకొని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో ఉన్న ఎక్స్ట్రా బెనిఫిట్ ఇది. ఎవరైనా కొత్త వెట్ గ్రైండర్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ మోడల్ నచ్చితే తీసుకుంటారని పెట్టాను. మీకు లాస్ట్లో పప్పు వేసి డెమో చూపిస్తాను నేను. అవి స్టోన్స్కి ఉన్న పిండి ఎలా క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ చూపిస్తాను నేను. దీనికి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు. పప్పు వేసే ముందు గ్రైండర్ ఆన్ చేసి అప్పుడు పప్పు వేయడం వల్ల ఎక్కువ లైఫ్ వస్తుందని చెప్తున్నారు. దీనికి 5 years వారంటీ కూడా ఉంది దీనికి. ఇది 2 లీటర్ కెపాసిటీ ఉన్నది. పప్పు ఆల్రెడీ నేను వేసాను, ఒక 400 గ్రామ్స్ అలా వేసాను. బాగానే నలుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మన స్టోన్స్ అవి ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. అయిపోయిందండి. ఇప్పుడు ఆఫ్ చేసేసి నేను స్టోన్స్ అవి తీసి పెట్టి చూపిస్తాను. నార్మల్గా మనం అందరం ఒక స్టోన్ని ఇలా ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో క్లీన్ చేస్తూ ఉంటాము. అలా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇది ఈ ప్లాస్టిక్ ఐటమ్ ఒకటి ఇచ్చారు కదా, ఈ గిన్నె మీద హోల్డ్ చేసి దాన్ని స్టోన్స్ దాని మీద పెట్టి నెమ్మదిగా ఒక చేత్తో పట్టుకొని రెండో చేత్తో ఇలా మూవ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ పిండి అంతా క్లీన్ అయిపోతుంది అన్నమాట. మనం మొయ్యాల్సిన అవసరం లేదు. బాగుందండి ఇది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.